సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ సార్. నమస్తే సార్, టీనేజ్ పిల్లల మైండ్ సెట్ ఎలా ఉండాలి, అసలు ఇప్పుడు ఎలా ఉంది, మనం బీయింగ్ అ పేరెంట్స్ ఎట్లా వర్కౌట్ చేయాలి? టీనేజ్ అంటే ఒకప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా నేను చెప్తున్నాను, డిగ్రీ వరకు కూడా సెక్స్ అంటే తెలియదు. వీ డోంట్ నో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 70s. ఇప్పుడు ఎవ్రీథింగ్ దే నో. నాట్ ఓన్లీ దిస్, ప్రపంచం అంటే పెద్ద తెలిసేది కాదు, కానీ దే నో ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ సో మెనీ సోషల్ మీడియా కావచ్చు, ఎందుకు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు. కాబట్టి మారుతున్న ప్రపంచంతో పాటు మారాల్సింది ఎవరు? తల్లిదండ్రులు కూడా. ఒకప్పుడు చెప్పితే విన్నారు, కానీ 13, 14, 15, 16, 17, 18, 19 టీనేజ్. అది టీన్. 13 నుంచి 19 బీ లైక్ ఎ ఫ్రెండ్స్. పిల్లలతో ఫ్రెండ్స్గా ఉండాలి, కానీ బాధ్యతతో ఉండాలి. వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఆల్జీబ్రా ఎప్పుడు చదువుకున్నామమ్మా, ఇప్పుడు మనం ఇప్పుడు పిల్లలకు 8th క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా, ఫర్టిలైజేషన్ అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ క్లాసే ఉంది. ఓకే, సో ఇదంతా దే నో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కదా. అడ్వాన్స్ ఉన్నప్పుడు మనం కూడా అడ్వాన్స్గా ఉండాలి. వాళ్ళకు అలా చూడాల్సిందే, ఆరోగ్యం చూడాల్సిందే. 13 నుంచి వేరే వెస్టర్న్ కంట్రీస్లో అమ్మా 16 దాటిన తర్వాత యూ డి నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ టు దెమ్, దే హ్యావ్ ఇండిపెండెన్స్. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారట 90%. ఓకే, మన దగ్గర 23 కాదు 33 వరకు కూడా ఇంట్లో ఉంటారు. ఓకే, మంచిదే అనుకోండి, కానీ అది కరెక్ట్ కాదు. వాడు సంపాదించే విధంగా వాళ్ళు పని చేసే విధంగా చూడాలి కదా, ఏదైనా పని చూపించాలి కదా, పని నేర్పించాలి కదా. పని నేర్పి తిండి పెడుతుంటే వాడు ఇంట్లో నుంచి కదలడు కదా, వాడిని పనిష్మెంట్ ఇవ్వాలి కదా. నాన్న ఈరోజు భోజనం చేయాలంటే ఏం చేస్తున్నావు? ఏదైనా పని చేయొచ్చు కదా, ఏదైనా పని చేయొచ్చు. డబ్బు సంపాదించడానికి పెద్ద కష్టం కాదు కదా. పని చేయాలంటే ఎన్ని పనులు ఉన్నాయి కదా. డిగ్నిటీ ఆఫ్ లేబర్, నాకు ఇదే పని చేయాలి కాదు, ఏ పని చేయొచ్చు. డబ్బు సంపాదించడానికి న్యాయంగా ధర్మంగా చేసేది 100 ఉన్నాయి కదా, అలా మోయడానికి వీల్లేదు. ఐ రియల్లీ రెస్పెక్ట్ దెమ్ ఒక ఆ విషయంలో. అయితే ఈ 13 తర్వాత ఫ్రెండ్లీగా ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఈ వాల్ ఉంది, ఓకే, దీనికి పెయింట్ వేస్తున్నాం. మనం ఏం చేస్తాము? మనకు నచ్చింది వేసేస్తాం. ఇది అబ్బాయి రూమ్ కావచ్చు. అది అడగండి, నాన్న విచ్ కలర్ యూ లైక్ చెప్తాడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఓకే, చూస్తాడు, లోపల చూసి ఏముందో చూస్తాడు, వెతుకుతాడు. అటువంటి కలర్ మీరు పేరు కూడా వినలేదు, అట్లా 4 కలర్స్ కలిపి ఉంటుంది. అలా గివ్ దేర్ ఒపీనియన్. ఏదో సినిమాలు ఉంది, ఇంకా నీ చేతులు నా చేతుల పైన ఉందని ఏదో సినిమా. ఓకే, అలా కాకుండా వాళ్ళకు ఒక ఒపీనియన్ ఇవ్వండి. ఒక టీవీ కొంటున్నారు, నాన్న ఏ టీవీ బాగుంటుంది రీసెర్చ్ చేయాలని చెప్పండి, సూపర్ రీసెర్చ్ చేస్తాడు. ఓకే, మనము హాలిడేస్ ప్లాన్ చేద్దాం నాన్న, ఈసారి నేను ప్లాన్ చెయ్యా, యూ ప్లాన్ హాలిడేస్, ఎక్కడికి వెళ్దాం, దిస్ ఇస్ మై బడ్జెట్, డూ ఇట్. దే విల్ డూ ఇట్ అండి, పర్ఫెక్ట్లీ చేస్తారు. దీంతో వాళ్ళు ఫైనాన్స్ మేనేజ్మెంట్ నేర్చుకుంటారు, ప్లానింగ్ నేర్చుకుంటారు, ఎగ్జిక్యూషన్ నేర్చుకుంటారు, రెస్పాన్సిబిలిటీ నేర్చుకుంటారు. నా మీద బాధ్యత, నాన్నగారు నా మీద వదిలిపెట్టాడు కాబట్టి ఏ టైంకి వెళ్ళాలా, ఏ టైం ట్రైన్ ఎక్కాలి, ఏ టైం దిగాలి, అక్కడ ఎప్పుడు రూమ్ ఉంటుంది, అక్కడ సైట్ సీయింగ్ ఎప్పుడు ఉంటుంది, ఇవన్నీ కూడా పిల్లలు చేయగలరండి. దే కెన్ డూ. మనం ఏం చేస్తాము, వాళ్ళకి నీకేం తెలుసు అంటాం. దే నో ఏం చేస్తాడు, నాన్న చేస్తున్నాం కదా అని అంటారు. కాబట్టి వాళ్ళ పైన వదిలిపెడుతుండాలి. తర్వాత వాళ్ళు కొన్ని కోర్సులు చేపిస్తారండి. నాన్న ఏది చెయ్యలేకపోయాడో పిల్లలతో బలవంతంగా చేపిస్తుంటారు, అమ్మే చేయలేకపోయారో పిల్లలతో బలవంతంగా చేపిస్తుంటారు. రీసెంట్లీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది, మొన్న, సార్ నాకేమో ఎంపీసీ ఇష్టం ఉంది సార్, మా నాన్నగారు బైపీసీ తీసుకోమంటారు సార్ అని ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. ఎందుకంటే నేను అన్ని సోషల్ మీడియాలో పెడతా ఉంటాను, మీకు ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి అని చెప్తా ఉన్నాను. ఫోన్ చేయండి, లేదమ్మా ఎందుకమ్మా అంటే, నాకు రాదు సార్, కానీ లెక్కల్లో మార్కులు తక్కువ వచ్చినాయి సార్, అందుకు మా నాన్నగారు నీకు లెక్కలు రావు అంటుండు. నాకు ఇష్టం లేదు సార్, అది నేను దాని మెడికల్ ఫీల్డ్కి వెళ్తే 10-15 ఏళ్ళకి సెట్ అవుతుంది, నాకు ఇష్టం లేదు సార్ అని. ఒకసారి మీ నాన్నకు ఫోన్ చేయండి మాట్లాడు సార్, మీ అమ్మకు ఫోన్ చేయండి మాట్లాడు, నేనేం చేయాలమ్మా అంటే ఒకసారి మాట్లాడించండి అంటే వాళ్ళ అమ్మ మాట్లాడింది. అమ్మ ఏంటంటే, ఏం చేయాలి సారు, అది అందరు ఇంటికో ఇంజనీర్ అయిపోయారు, ఇంటికో ఇంజనీర్ అయిపోయారు, ఎంతమంది ఇంజనీర్ సక్సెస్ఫుల్, ఎంతమంది ఐఐటి చేశారు, ఎంతమంది ఎన్ఐటి చేశారు, ఎంతమంది టాప్లో వెళ్ళారు. ఇంతమంది బీకామ్ బిఏ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంజనీర్స్ అంతే, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అది ఇంపార్టెంట్ కాదు. మీ అమ్మాయికి ఇష్టం ఉంది చదివిస్తే ఆమె ఫెయిల్ అయినా పాస్ అయినా ఆమె రెస్పాన్సిబిలిటీ, మీకు ఇష్టమైన చదివిస్తే ఆమె ఫెయిల్ అయినా పాస్ అయినా మీ రెస్పాన్సిబిలిటీ. అది కరెక్టే సార్, కానీ మీ ఆయన కొంటాడు. అమ్మ మీ అమ్మాయి చెప్తేనట్లేదు, కొద్దిగా మీరు మాట్లాడించండి. ఆయన ఒక 15 నిమిషాలు మాట్లాడినాను. 15 నిమిషాలు, ఎవరో తెలియదు నాకు. చెప్పండి సార్, కష్టం సార్, ఐ వాంట్ టు మేక్ మై డాటర్ ఇస్ ఎ డాక్టర్ అంటే, అది మీ గోల్ సార్. అది హౌ డు యూ మేక్ యువర్ డాటర్, షీ వాంట్ టు బికమ్ సంథింగ్.
అని చెప్పేసి గూగుల్లో టూల్ ఉందమ్మా, సైకోమెట్రిక్ టెస్ట్ అనుకోండి, మీరు కూడా కొట్టి చూడండి. సైకోమెట్రిక్ టెస్ట్ టూల్లో కొట్టేసేసి దాన్ని మనం ఆఫ్టర్ 10th వాట్ నెక్స్ట్, ఆఫ్టర్ ఇంటర్ వాట్ నెక్స్ట్ అని కొడితే సైకోమెట్రిక్ టూల్ వస్తుంది. ఆ టూల్లో కనుక మనం మొత్తం నింపితే వీళ్ళకి ఎటువంటి మెంటాలిటీ ప్రకారం ఏం కోర్స్ చేస్తే బాగుంటుందో దొరుకుతుంది. 100 కోర్సు ఉన్నాయి, 100 టూల్స్ ఉన్నాయి. చూడండి సార్ అని 2-3 టూల్స్ చెప్పాను. దాన్ని చేసిన తర్వాత అవును సార్, ఆయన కన్విన్స్ సార్, ఆమె మెంటాలిటీకి డాక్టర్స్కి బాగుండదు సార్, నేను ఐఎమ్ సెండింగ్ దిస్, ఏమైనా చేసుకోండి సార్, ఏమైనా చేసుకోండి కాదు, మీరు ఏం చేయాలి, చదివించాలి, ఆ అమ్మాయిని మంచి కాలేజీలో చేర్పించాలని. అప్పుడు 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరింది. దేంట్లో ఇప్పుడు చేరుతుంది ఎంపీసీలో. ఇది నాకు ఓపిక ఉంది, నాకు టైం ఉంది కాబట్టి ఆయన నాకు ఫోన్ చేసి కూడా చెప్పాను. ఎంతమంది ఫోన్ చేస్తున్నారు? నీకు ఇచ్చింది బలవంతంగా తోయడమే, అలా కాదు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. అందుకోసమే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాబోతుంది. న్యూ ఎడ్యుకేషన్ NEP 2020 అని. దాంట్లో కామర్స్ వాడు టెక్నాలజీ చేయొచ్చు, కామర్స్ మ్యాథ్స్ చేయొచ్చు, కామర్స్ ఇంజనీరింగ్ కలిసి చేయొచ్చు ఫ్యూచర్లో. ఇలా అన్ని కలిసి చేయొచ్చు. అది రాబోతుంది కోర్సు, చాలా అద్భుతంగా ఉంటుంది కోర్సు. 10th వరకు రకంగా, 6th వరకు రకంగా, ఇంటర్ వరకు రకంగా, అవన్నీ మారిపోతున్నాయి తొందరలో. అది వచ్చింది అనుకోండి ఇంకా అద్భుతమైన. ఇప్పటికి కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది, ఇంకా అద్భుతంగా రాబోతుంది. అప్పుడు వాళ్ళ ఛాయిస్ ఉంటుంది, అప్పుడు వీరి ఛాయిస్ లేదు. అది కొట్టండి. తర్వాత ఫైనాన్స్ మేనేజ్మెంట్ పిల్లలకు నేర్పియాలండి. డబ్బులు లెక్క పెట్టి నేర్పియాలి. రాదు, ఈ నోటు ఇటు ఇలా పెడతా ఉంటారు. శుభ్రంగా ఎలా ఉండాలో నేర్పించాలి. అలా నేర్పించాలంటే ఫస్ట్ నువ్వు శుభ్రంగా ఉండాలి. గడ్డం చేసుకుంటారండి, షేవింగ్ మంచిగా పెంచితే పర్లే, ఓకే, పెంచి ట్రిమ్మింగ్ చేసుకుని పర్లే. పెంచారండి షేవింగ్, ఈడ 3 మొలకలు, ఈడ మొలకలు, అది ఎలా ఉంటుందంటే, నువ్వు నీట్గా లేదు, నువ్వు పిల్లలు నీట్గా ఎలా ఉంటారు? నీట్ షేవింగ్ చేసుకోండి ఆర్ ట్రిమ్మింగ్ చేసుకోండి, ఓకే. నీ నీట్ షూస్ నీట్గా వేసుకోండి. మీరు నీట్గా ఉంటే పిల్లలు నీట్గా ఉంటారు, మీరు శుభ్రంగా ఉంటే పిల్లలు శుభ్రంగా ఉంటారు, మీరు బాగా మాట్లాడితే పిల్లలు బాగా మాట్లాడతారు, మీరు నేర్చుకుంటే పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళకి ధైర్యం చెప్పడం చాలా ఇంపార్టెంట్. ధైర్యంగా అన్ని చేయబట్టుకొని నేర్పేది. పోతే ఏమైతుందండి, మీరు కోటి వెళ్దామని చెప్పండి, కోటి ఎక్కడుంది డాడీ అంటాడు. ఏ టైంలో? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. బస్ ఎక్కి వెళ్ళినా నా దిగు ఎక్కిరా, ఎక్కడ పోతాడండి? ఇక్కడ పోడు కదా, ఇక్కడ ఆటోకి ఇంటికి రావచ్చు కావాలంటే. అంత ఫ్రీడమ్ కూడా పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తారు, మరీ పట్టుకుంటారు. వాళ్ళతో కష్టము. ఈ ఏజ్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు బాగా అబ్జర్వ్ చేయాలండి. ఈ ఏజ్లో 13 తర్వాత ఇంటికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎవడైతే ఇంటికి వచ్చి లోపల యాంటీ అంకుల్ అని మీతో మాట్లాడుతుంటే పర్వాలే, గేట్ దగ్గర మాట్లాడి వెళ్ళిపోతుంటారు అనుకోండి, అబ్జర్వ్ చేయండి, అక్కడ ఏమో నడుస్తుంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. మీ పిల్లలు వాళ్ళ మొబైల్ మీరు వద్దని ఇప్పిస్తారు నాకు తెలుసు. మీ పిల్లల మొబైల్ అన్లాకింగ్ మీకు తెలియాలి. తెలియదు చాలా మందికి అన్లాకింగ్, అది థంబ్ ఇంప్రెషన్ ఉందా, ఐరిస్ ఉందా, పాస్వర్డ్ ఉందా, కోడ్ ఉందా, యూ షుడ్ నో టిల్ దే బికమ్ మేజర్స్ ఆర్ అట్లీస్ట్ 2021 వచ్చేంత వరకైనా నీకు తెలియాలి. ఎందుకు? వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళకి అన్ని తెలిసే. కానీ సమాజం అంత బాగాలేదు కదా, దాంట్లో ఏం పెడుతుందో తెలియదు, ఏం యాప్స్ తెలియదు, ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏమైతే తెలియదు, ఉన్న బ్యాంక్ కూడా ఖాళీ కావచ్చు, మీ ఇల్లు ఖాళీ కావచ్చు, ఏమైనా కావచ్చు. కాబట్టి యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మొబైల్. మొబైల్ అనేది ఒక సర్పం లాంటిది, మంచిగా వాడుకోవచ్చు, చెడగా వాడుకోవచ్చు. కాబట్టి యూ షుడ్ టేక్ కేర్. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ పిల్లల్ని ఇంకేలా పెంచాలి? అమ్మాయిలు వేరు, అబ్బాయిలు వేరు. అబ్బాయిల్ని నేను చెప్పాలి, ఇంతమంది పెంచాలి. అమ్మాయిల్ని చాలా అద్భుతంగా పెంచాలండి. అమ్మాయిని పెంచే బాధ్యత అమ్మది కాదు, నాన్నది. 12 వరకే అమ్మది, 12 దాటే నాన్నది. ఓకే, కొన్ని బయలాజికల్ విషయాలు అమ్మ కూతురు మాట్లాడుకోవచ్చు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అమ్మ చెప్పొచ్చు పిల్లలకు. ఎక్కడ ఎవరు ముట్టుకోవచ్చు, ఎవరు ఎక్కడ ముట్టుకోకూడదు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అమ్మ చెప్పొచ్చు. ఇవన్నీ బాధ్యత అమ్మదే. కానీ నాన్నదేం తెలుసా? ఫ్రెండ్. ఎవరు తెలుసా? అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు. నేను అబ్బాయిని చెప్తున్నాను. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు. అబ్బాయి ఇంటూ 10 ఈజ్ అమ్మాయి. ధైర్యంలో ఫిజికల్గా వీక్ ఉండొచ్చు, వాళ్ళు మెంటల్గా వెరీ స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్. మానసికంగా చాలా. ఎందుకని ఆదిశక్తి నిన్న మరి మగశక్తి నిన్నలే. నేను ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. కానీ వాళ్ళు 13 తర్వాత 14 తర్వాత బయలాజికల్, సైకలాజికల్, ఫిజియలాజికల్ చేంజెస్ అమ్మాయిలు ఎక్కువ ఉంటాయి, అబ్బాయిలు ఉంటాయి. అమ్మాయిలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ అమ్మాయికి ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? బాగా అబ్జర్వ్ చేస్తుంటుంది. అప్పుడు ఒక ఫ్రెండ్ కావాలి, అపోజిట్ సెక్స్ ఫ్రెండ్ కావాలి. ఆ ఫ్రెండ్ నాన్ననే కావాలి, ఆ ఫ్రెండ్ అన్ననే కావాలి, ఆ ఫ్రెండ్ తమ్ముడే కావాలి.
నా అబ్జర్వేషన్ ప్రకారం, నా కౌన్సిలింగ్ ప్రకారం వందలాది క్లయింట్స్తోని నేను మాట్లాడని చెప్తున్నమ్మా. ఏ అమ్మాయిలు అయితే తప్పు చేస్తున్నారో కారణం ఏం తెలుసా? నాన్నగారి ఫ్రెండ్షిప్లే, అన్నగారి ఫ్రెండ్షిప్లే, బయటతో ఫ్రెండ్షిప్. ఎందుకు మాట్లాడి నేను చెప్పింది 100% కరెక్ట్ కాకపోవచ్చు, 90% మాత్రం కరెక్ట్. దే షుడ్ హ్యావ్ ఫ్రెండ్స్. ఎవరు ఇంట్లో మనసు పంచుకునే ఫ్రెండ్ ఇంట్లో ఉండాలి, మాట్లాడుకునే ఫ్రెండ్ ఇంట్లో ఉండాలి. నాకు తెలిసినంత వరకు అమ్మ కూతురు ఎంత క్లోజ్గా ఉన్నా, వాళ్ళు 5 గంటలు మాట్లాడుకున్నా, అమ్మ కూతురు, నాన్న కూతురు 5 నిమిషాలు మాట్లాడుకుంటే ఈక్వల్, మొత్తం కోట కంప్లీట్ చేసుకుంటారు. అంటే ఈ నాన్న కనుక కూతురుతో క్లోజ్గా ఉంటే ఆ బాధలు చెప్పుకుంటాడు, ఆ మనసులో ఉన్న విషయాలు చెప్పుకుంటారు. ఆ చెప్పుకోవడం వల్ల ఏమైందంటే నాన్నగారు ఇప్పుడు సజెషన్లు ఇస్తారు, నాన్నతో మాట్లాడచ్చా మాట్లాడకూడదా అని లోపల ఉన్నప్పుడు ఇవన్నీ ఇబ్బందులు వస్తుంటాయి. కూతుర్ని బాగా అండర్స్టాండ్ చేసుకునేది కూడా నాన్ననే. నాకు ఇది విన్నాను, అది రైట్ రాంగ్, స్త్రీకి స్త్రీనే శత్రువు అనగా నేను ఐ డోంట్ నో, అమ్మకు అమ్మాయి శత్రువు కావచ్చు, ఐ డోంట్ నో, కానీ నాన్న మాత్రం ఎటువంటి పరిస్థితులు కాదు. కాబట్టి నాన్న ఏం చేయాలి తెలుసా? నాన్న కాలేజీకి వెళ్ళావు, ఏమైందిరా, ఇక్కడికి వెళ్ళి ఏం చేయిందిరా, ఆ ఫ్రెండ్లీగా మాట్లాడడం మొదలు పెడితే అమ్మాయి అన్ని చెప్పుకోవడం మొదలు పెడుతుంది. నాన్న వీడు నా ఎంబడి పడ్డాడు, ఈరోజు వాడు అలా అన్నాడు, పడ్డా, అదే నువ్వు యువర్ విఐపి, యువర్ సెలబ్రిటీ, అలా చేయాలి అంతే. పడ్డాడా, నేను కాలేజీ ఆపేస్తాను. దానికి ఆ ధైర్యం పెడుతుండాలి, ధైర్యం చెప్తుండాలి. ఓకే, అది అన్నకు చెప్పాడు అనుకో, మన సంగతి నేను చూస్తా అంటాడు. ఓకే, అంటే ఇవన్నీ పంచుకోవడానికి ఒక మనిషి, నాన్న, అన్నయ్య, తమ్ముడు ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అమ్మ అమ్మాయి, అమ్మ నాన్న, లేదా అమ్మాయి నాన్న, ఇది చాలా పవర్ఫుల్ బంధం అండి. అలా మాట్లాడుతుంటే బాగుంటుంది. నేను ఎన్నో మా క్లయింట్స్ కూడా చూశానమ్మా, వాళ్ళు ఇంట్లో నుంచి పారిపోవడం, ఐ డోంట్ నో వై దే ఆర్ డూయింగ్ లైక్ దట్. అమ్మాయిని అడిగాను నేను చాలా మందిని, ఏం చేయాలనుకో, ఇంట్లో ఎవరు లేరు మాట్లాడడానికి, ఎవరితో చెప్పుకోమంటాడు, వాడు నేను చెప్తే వింటాడు అంకుల్. మార్నింగ్ లేవగానే ఐ లవ్ యూ అంటాడు అంకుల్, మధ్యాహ్నం మెసేజ్ పెడతాడు అంకుల్, సాయంత్రం మెసేజ్, ఇంట్లో ఎవరు, అమ్మ టీవీ చూస్తుంటారు, నాన్న బయటికి వెళ్తాడు, ఎవరితో మాట్లాడాలి? అప్పుడు అనిపించింది అది తండ్రి కూడా మాట్లాడుతుంది అమ్మాయి. అవును సార్, మేము తప్పు చేసాము అని వాళ్ళు చెప్పారు. ఈజ్ వెరీ బిజీ. ఎందుకంటే అమ్మాయి వయసు 16-17 ఉందంటే నాన్న వయసు 40, 43, 42. అది క్యారియర్ ఇలా ఉంటుంది అప్పుడు, బిజినెస్ కానీ ఏది కానీ, ప్రొఫెషన్ కానీ ఏది కానీ, దే డోంట్ కేర్. నువ్వు అమ్మ చూస్తా అనుకుంటారు, కాదు అమ్మ కాదు, నాన్న చూసుకోవాలి, నాన్న బాగా చూసుకోవాలి. కొద్దిసేపు మాట్లాడే తప్పేం లేదు కదా. సో ఇటువంటి ఎన్నో కేసులు చూశానమ్మా, ఇంట్లో నుంచి పారిపోయిన కేసులు చూశాను. అబ్బాయిని అడిగాను, ఎందుకురా పారిపోయావు అంటే, ఏం చెప్పాలి సార్, అమ్మాయి నన్ను రెచ్చగొట్టి తీసుకెళ్ళమని చెప్పారు. అన్ని కేసులు కావచ్చు. ఏమైందిరా అంటే, వెళ్ళిపోదాం, మనం ఇంట్లో ఉండదు, వెళ్ళిపోదాము, నేను బంగారం తెస్తాను, వెళ్ళిపోదాము అంటే ఇవన్నీ ఎందుకంత ఇంట్లో నుంచి పారిపోయే అవకాశం వచ్చింది? ఇంట్లో లేదు కదా, ఇంట్లో కంఫర్టబుల్ లేదు కదా. చూడండి, అలా పారిపోయిన వాళ్ళు కానీ ఇళ్ళని కానీ వాళ్ళు అబ్జర్వ్ చేయండి, అట్లీస్ట్ 80 to 90%, 100% ఇంట్లో పరిస్థితులు బాగాలేని వాళ్ళ పారిపోతారు. ఇంట్లో కనుక ప్రేమ ఉంటే బయటకి ఎందుకు వెళ్తారు? ఇంట్లో కనుక ఆప్యాయత ఉంటే బయటకి ఎందుకు వెళ్తారు? ఇంట్లో మిమ్మల్ని కోరుకునే వాళ్ళు, మీ మాట వినే వాళ్ళు ఉంటే బయట ఎందుకు వెళ్తారు? అందరు కాదు, అట్లా వెళ్ళే వారి గురించి చెప్తున్నాను. దిస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మాయి తప్పు చేస్తే సమాజం ఇంకా తప్పు పడుతుంది, అబ్బాయి తప్పు చేస్తే మర్చిపోతున్నారు. కాబట్టి అమ్మాయిని పెంచే బాధ్యత నాన్నదే, ఈ టీనేజర్స్ పెంచేది నాన్నదే. ఒక అయ్యే చేతిలో పెట్టేంత వరకు బాధ్యత మీదే. వాళ్ళను, అమ్మాయిలని బాగా చదివించండి బాస్, మంచి చదివించండి. ఎందుకు తెలుసా? వాళ్ళ చదువు అబ్బుతుంది, సరస్వతి మాత అలా అబ్బుతుంది. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇదంతా కూడా, ఈ కాన్సన్ట్రేషన్ ఏదైతే వ్యాపకాలు, డివియేషన్స్, చదువు మీద పెట్టేసండి. వాళ్ళకి ఇష్టమైన కోర్సు చూపించండి, అద్భుతాలు చూస్తారు. చూశారు కదా లాస్ట్ రిజల్ట్లో, ఇంటర్ రిజల్ట్ చూడండి, 10th రిజల్ట్ చూడండి, ఇంకే రిజల్ట్ చూడండి, అన్నిట్లో వాళ్ళే. మన సివిల్ సర్వీస్లో అన్ని వాళ్ళే. ఎందుకు? వాళ్ళకి అటువంటి ఎంకరేజ్మెంట్ దొరికింది. కాబట్టి మీరు కూడా ఎంకరేజ్ చేయండి, చదివించండి, బాగా చదివించండి. చదివించింది ఉద్యోగం కోసం కాకపోవచ్చు, కానీ చదివించండి. ఆ యొక్క చదువు రావడం వల్ల వాళ్ళు ఎదుర్కొంటారు, ఏమైనా చేస్తారు. కాబట్టి దిస్ మై స్ట్రాంగ్ రికమెండేషన్ టు ఆల్ ది పేరెంట్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. 13 to 19 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 13 నుంచి అమ్మది బాధ్యత కాదు, నాన్నది బాధ్యత. అమ్మది ఎంత ఉన్నా నాన్నది బాధ్యత అమ్మాయిదైతే, అబ్బాయిదైతే ఇద్దరు బాధ్యత. చక్కగా చూడండి, రేపు మన దేశాన్ని నెంబర్ 1 చేసేది ఈ పిల్లలే. కాబట్టి బాగా చదివించండి, బాగా పెట్టుబడి పెట్టండి. ఏంటి? చదువుపైన పెట్టుబడి పెట్టండి. లెట్స్ మేక్ ఇండియా నెంబర్ 1. Yes, sir. That's right. Really very true. Thank you so much for joining us. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.